ఫోన్లో మాట్లాడను. ప్రాక్టికల్గా కలిసి మాట్లాడతారా? డైరెక్ట్ మాట్లాడతాను. ఇప్పుడు ఫోన్లో నన్ను మాట్లాడమంటారా? వద్దు, ఫోన్లో మాట్లాడను. ఎందుకు మాట్లాడను? ఎందుకు భయపడుతున్నారు? రాధా మనోహర్ దాస్ గారి పేరు చెప్పగానే అలా కాదు. నాకేంటంటే డిస్ప్లేలో బిర్యానీ చూసి సంతోషపడడం ఇష్టం ఉండదు. డైరెక్ట్గా తింటే ఇష్టం నాకు. డైరెక్ట్ కూర్చోాలి ఆ వ్యక్తి, డైరెక్ట్ కూర్చో. మీరేమంటున్నారంటే డిస్ప్లేలో చూపెడతారు బిర్యానీ. నాకు అక్కడ కూర్చోవాలి. రాధా మనోహర్ దాస్ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటే ఆయన ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ బిర్యానీ తినాలంటే నీ జేబులో 100 రూపాయలు ఉండాలి, రూపాయి కాయిన్ వేసుకొని వచ్చి నాకు 100 రూపాయలు 150 రూపాయలు బిర్యానీ కావాలంటే కుదరదు. నేనేమంటున్నానంటే పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తులంతా వాళ్ళ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి యాక్సెప్ట్ చేస్తే నేను వస్తా అంటున్నాడు. స్టిల్ నేను చెప్తా వినండి. బిర్యానీ తినాలంటే 100 రూపాయలు ఉండాలి, నేను కాదన్ను. నేను తిరిగి 50 రూపాయలు టిప్ ఇచ్చే స్థితిలో ఉన్నాను. 100 రూపాయలు ఇచ్చి మరలా 50 రూపాయలు టిప్ ఇచ్చే కండిషన్లో కూడా ఆ స్థితిలో ఉన్నాను. ఇదే కుర్చీలో రాధా మనోహర్ దాస్ కూర్చున్నాడు, అదే కుర్చీలో నేను కూర్చున్నాను. ఇదే సిగ్నేచర్ స్టూడియోకి ఆ వ్యక్తి వెళ్ళాడు. సిగ్నేచర్ స్టూడియోకి నేను ఎప్పటి నుంచో వచ్చాను. మొదట వచ్చాను, ఇప్పుడు వచ్చాను. నేను రాధా మనోహర్ దాస్ ఏ స్టూడియోకి వెళ్ళాడో ఆ స్టూడియోకి వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ వ్యక్తి ఎంతమంది నేనే చేసినా, మిమ్మల్ని కూడా నేనే చేస్తాను. వెయిట్, ఆ వ్యక్తి ఎంతమంది తెలుసో నేను అంతమంది తెలుసు. 100 రూపాయలు పెట్టి బిర్యానీ తినే కండిషన్ కాదు, తిరిగి 50 రూపాయలు టిప్ ఇచ్చే కండిషన్లో ఉన్నాను నేను ఇక్కడ. కాదు, నా బిర్యానీ మాత్రం కావాలి. బైబిల్ని పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకుంటే కాదు, మన చరిత్ర ఏందో చెప్పమను అంటాడు ఆయన. మనం ఎక్కడి నుంచి వచ్చినాం అది యాక్సెప్ట్ అయితే నేను వస్తాను. పూర్వీకులు రాధా మనోహర్ దాస్ గారికి చరిత్ర కావాలన్నా, లేకపోతే సైన్స్ కావాలన్నా, లేదా తర్కం కావాలన్నా, లేకపోతే స్పిరిచువాలిటీ కావాలన్నా, ఏం కావాలో చరిత్రల గురించి చెప్పాలంటే మనకంటూ కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీస్ ఓవర్కమ్ చేస్తేనే ఆడికి వెళ్తాడు. నేను అనాలి రాధా మనోహర్ దాస్ని. రాధా మనోహర్ దాసు ఇంతకు నీ క్వాలిఫికేషన్ అంటే నేను అనాలి. లేదంటారా ఆయన క్వాలిఫికేషన్? లేదు, ఎవరో పుస్తకాలు రాస్తే వాటిని అరువు తెచ్చుకొని వాటిని మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు తప్ప ఆ సంస్కారం కానీ ఆ మెచ్యూరిటీ కానీ లేదు. ఆ వ్యక్తి పబ్లిక్గా బైబుల్ని బూతులు మాట్లాడాడు. బైబుల్ కానీ ఇలా మాట్లాడాడు. నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు. హైందవ గ్రంథాలని మాట్లాడను కూడా. నా బైబుల్ మీరు కింద వేసుకొని తగలబెట్టేసాయి. ఎందుకంటే హైందవ గ్రంథాలలో ఆ రకమైన పదజాలాలు లేవు, అలాంటి బూతులు లేవు కాబట్టి మీరు మాట్లాడరు. లేదు, మీరు నన్ను అలా గనక మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది, కానీ చెప్పను. నేను మాట్లాడు. మీకు ఆ భయం ఉంటే సరిపోతుంది. భయం కాదు, అది రెస్పెక్ట్ ఇది. నేను మరలా చెప్తాను కదా, నేను రోజా పువ్వు ఇవ్వాలనుకుంటున్నాను నా హైందవ సమాజానికి, ముక్కు కొయ్యను. హిందువులకు కూడా క్రిస్టియన్ల పరంగా రెస్పెక్ట్ ఉంది కాబట్టి పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు అందరిని ఆదరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చర్చలు చేపిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ మీరు సువార్త ప్రకటించుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నారు. నేను ఒక సందర్భం చెప్తాను మీకు. ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళాం, ఒక 40 మంది సువార్తకు వెళ్ళాం, వ్యాన్ వేసుకొని సువార్తకు వెళ్ళాం. అది మారుమూల ప్రాంతము. యేసు ప్రభు అంటే తెలియదు ఆ ప్రాంతంలో ఎవరు. అలాంటి ప్రాంతాలకే మీరు వెళ్తున్నారు. నేను అడిగే వస్తాను. రైట్, కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఉదాహరణలతో సహా చెప్తాను. 7 రోజుల కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను చెప్తాను. ములుగు జిల్లాలో. నన్ను పూర్తి చెప్పను. ఆ ప్రాంతానికి సువార్తకు వెళ్ళాం. యేసు ప్రభు అంటే తెలియదని కాదు దాని అర్థము. చర్చికి వచ్చేవాళ్ళు లేరు. సువార్తకు వెళ్తే అంతా తిరిగాము, ఎర్రటెండ తిరిగాము. తిరిగి మరలా వ్యాన్ దగ్గరికి వస్తూ ఉంటే ఒక ఆవిడకి ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక ఆవిడ వెనకల నుంచి కేక వేస్తుంది. అయ్యో పాస్టర్ అని కేకలు వేస్తూ ఉంటే నేను వెనక తిరిగి చూశాను. చూస్తే ఆవిడ చేతిలో ఇంత పెద్ద దబరా అంటారు మేము, మరి ఏమంటారు మీకు తెలియదు, దబరా అని పిలుస్తాం. ఒక డేక్ష లాంటిది, ఇంత పెద్ద పాత్ర ఒకటి ఉంది ఇత్తడిది. ఆ పాత్ర ఇలా సంకలో పెట్టుకొని ఒక చేతితో పిలుస్తుంది. ఏమ్మా అని వెళ్తే, అయ్యా 40 మంది వచ్చారు, ఎర్రటెండలో ఇంత ఊరంతా తిరిగారు, ఏదో దేవుడి గురించి చెప్పారు, అలా వెళ్తున్నారు ఏంటని ఒక గ్లాస్ తీసుకొని అందరికీ మజ్జిగ ఇచ్చింది. ఏది ప్యాకెట్ మజ్జిగ కాదు, ఇంట్లో ఉన్నటువంటి పెరుగు చిలకొట్టి మజ్జిగ ఇచ్చింది. అంత మజ్జిగ ఇచ్చి, అమ్మా థ్యాంక్స్ అమ్మా అని చెప్తే ఆవిడ ఒక మాట ఉంది, ప్రార్థన చేయి నా కోసం అంది. నా కోసం ప్రార్థన చేయండి. ఆవిడ కోసం ప్రార్థన చేసి తిరిగి వచ్చాను. రీసెంట్గా ఒక చోట మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ స్థలం ఎవరిదంటే ఒక హైందవుడిది. చుట్టుపక్కల ఇళ్ళన్నీ హైందవ ఇల్లు. ప్రతి ఇంటి మీద జెండాలు ఉన్నాయి, కాషాయ రంగు జెండాలు ఉన్నాయి. మధ్యలో గ్రౌండ్. ఆ గ్రౌండ్లో నా మీటింగ్ పెట్టారు. చుట్టూ హైందవ ఇల్లు ఉన్నాయి, ప్రతి ఇంటి మీద జెండా ఉంది. అక్కడ కూర్చున్నది ఒక 50 మంది కూర్చుంటారు. కానీ వాళ్ళ ఇండ్లలో నుంచి వాళ్ళ టీవీలు ఆఫ్ చేసి వాళ్ళ వరండాల్లోకి వచ్చి అలా విన్నారంతా.
హిందువులు విన్నారు. నేను హిందువుల్ని ఎప్పుడు కూడా తప్పు పట్టను. హిందువు ఎంత అతిథి ధర్మాన్ని జరిగిస్తాడంటే, ఎంత కొత్తగా వచ్చిన వ్యక్తిని ఎంత స్వీకరిస్తాడంటే అంత ప్రేమగా చూసుకుంటాడు. నేను ఆ వ్యక్తిని ఏమన్నాను. కానీ హైందవ ముసుగులో ఉన్నటువంటి ఈ రాధా మనోహర్ దాస్ లాంటి కొంతమంది వ్యక్తులు చేరి విషాన్ని నింపుతున్నారు తప్ప హైందవులకు కానీ క్రైస్తవులకు కానీ శత్రుత్వం లేదు. లేదు. నేను అదే మాట్లాడుతూ, కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఈ చీడ పురుగులు ఈ రోజు చీడ పురుగులు అంటే ఒక రాధా మనోహర్ దాసే కనిపిస్తున్నాడా? పాస్టర్లలో కూడా 100 లిస్టు చెప్తా. మరి నేను ఆ లిస్టు నేనే చెప్తాను. మరి మీరు 100 చెప్తారు, నేను 200 చెప్తాను. మరి కాదా? క్రైస్తవ్యం పేరుతో ఉన్నటువంటి చీడ పురుగులు 200 చెప్తాను నేను, మీరు 100 చెప్తారు. మీరు 100 చెప్పి ఆపేస్తారు, మీకు తెలియదు. నాకు మిగతా చీడ పురుగులు కూడా తెలుసు, ఎక్కడ చెడిందో నాకు తెలుసు. ఈ హైందవ్యంలో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్లు పెట్టి మన ధర్మాన్ని రక్షిస్తున్నామని అడుగుతునే కొంతమంది బెగ్గర్స్ను బట్టి హైందవ్యం పట్ల క్రైస్తవ్యానికి ఇబ్బంది అనిపిస్తుంది. క్రైస్తవ్యంలో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్ పెట్టి మాకు డబ్బు పంపించండి అని అడుగుతునే కొంతమంది బెగ్గర్స్ను బట్టి క్రైస్తవ్యం పట్ల హైందవులకి ఇబ్బంది కలుగుతుంది. అది ఈ చీడ పురుగులను ఎలిమినేట్ చేయగలిగితే, ఇటు హైందవ సమాజం ఈ చీడ పురుగులను, ఇటు క్రైస్తవ సమాజం ఈ చీడ పురుగులను ఎలిమినేట్ చేయగలిగితే మనం అంతా అన్నదమ్ముల్లాగా కలిసి బ్రతుకుతాం. ఆ సన్నటి గీత చెడిపోయింది, సామరస్యత అనేది చెడిపోయింది. నా బాధ అదే కదా. ఒక హైందవుడు క్రైస్తవుడికి శత్రువు కాదు, ఒక క్రైస్తవుడు హైందవుడికి శత్రువు కాదు. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదే. నీ నమ్మకం ఏంటో నాకు చెప్పి నేను వింటాను, నా నమ్మకం ఏదో నేను మీకు చెప్తాను, వినండి. నేను టీచర్గా పనిచేశాను, నేను చాలా పరిస్థితుల్లో ఉన్నాను. నా కొలీగ్స్ కానీ నా స్నేహితులు కానీ అందరూ హైందవులే అబ్బా. చాలా మంచి స్నేహం ఉంటుంది మా మధ్య. మిత్రులు అందరూ హైందవులే, మీకు భోజనాలు పెట్టే వాళ్ళు హైందవులే. కానీ మీరు హైందత్వంలోకి రమ్మనంటే రారు. ఎక్కడికి? హైందత్వంలోనే కొనసాగాలంటే మీరు కారు అంటున్నా. నేను అదే అంటున్నాను. ఏంటి హైందత్వం అంటే? ఏంటి హైందత్వం అంటే? మీకు అందులో ఏదో కనిపించింది, మీరు అక్కడ ఉన్నారు. నాకు కనిపించలేదు, నేను ఇంకొక దగ్గరికి వచ్చాను. నేను దానికే చెప్పాను, మీరు ఎక్స్ అనేది ఏమని నమ్ముతారు, ఆయన వై నమ్ముతాడు, ఈయన జెడ్ నమ్ముతాడు, నేను యేసు ప్రభువుని నమ్ముతాను. ఎట్లా ఎందుకు కనిపించలేదు మీకు అంటే, ఆల్రెడీ మీరు బైబిల్ ఎందుకు కనిపించలేదు అంటే దాన్ని నేను 2019 నుంచి నా ఛానల్లో చెబుతూ ఉన్నాను. ఎందుకు యేసు ప్రభు దేవుడు అని. ఇది నేను 5వ తరగతి నుంచి ఉన్నటువంటి జర్నీ. ఇది ఇంత జర్నీని ఈ 2 నిమిషాలు చెప్పలేను నేను. దాన్ని నేను ప్రతి ఆదివారం ప్రసంగం రూపంలో చెప్తూ ఉన్నాను. ఎందుకు రావాలన్నా ప్రతి ఆదివారం క్రైస్తవులు చర్చిలకు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే, ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు రావాలంటే యేసు ప్రభుని గురించి తెలుసుకోవడానికి. యేసు ప్రభు మనల్ని ఎలా బ్రతకమంటున్నాడో తెలుసుకోవడానికి. ఒక స్టూడెంట్ ప్రతిరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళాలనో, ఒక క్రైస్తవుడు ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు రావాలి. ఎందుకు ఒక్కసారి యేసు ప్రభు యొక్క గొప్పతనం చెప్పేస్తే సరిపోదా? ఈ బైబుల్ 1021 పేజీలు, 1021 పేజీ ఈ బైబుల్. కొన్ని లక్షల మాటలు ఇందులో, ఉదాహరణలు కొన్ని లక్షల మాటలు ఇవి. నిజం చెప్తున్నాను, నాకు కూడా పూర్తిగా అన్నీ తెలిసినటువంటి కాన్ఫిడెన్స్ ఇంకా రావట్లేదు. ఎంత చదువుతుంటే, ఎంత లోతుకు వెళ్తూ ఉంటే ఇంకా ఎంత ఉందో అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక పాస్టర్గా నాకే ఇంత తెలియకపోతే, పూర్తిగా నాకు ఇంకా లోపలికి నేను వెళ్ళకపోతే, మరి సాధారణమైన విశ్వాసి 6 రోజులు పని చేసుకుంటున్నటువంటి వ్యక్తి, నేను ఇదే పని మీద ఉంటాను. దీన్ని చదివే పని మీదనే, దీన్ని బోధించే పని మీదనే, దీన్ని అర్థం చేసుకున్న పని మీద డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను దీని చుట్టూనే తిరుగుతుంటాను నేను. మీకున్న పని ఏం లేదు ఇక బైబిల్ చుట్టూ తిరగడం. ఇప్పుడు నేను బోధకున్నబ్బా, పాస్టర్ని, నాకేం పని ఉంటుంది? ఇప్పుడు లెక్చరర్ ఉన్నాడు, ఏం పని ఉంటుంది ఆయనకి? ఎట్లా మరి మీరు మీ జీవన విధానం అంతా దాని చుట్టే తిరుగుకుంటా కూర్చుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ రావా? ఎట్లా మీరు అధిగమిస్తున్నారు దీన్ని? ఇన్కమ్ సోర్స్ ఏంది? మందను కాచేవాడు మంద పాలు తాగేదానికి అర్హుడు. మందను కాచేవాడు మంద పాలు తాగడానికి అర్హుడు. నేను 10 మందిని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నడిపిస్తున్నాను. వాళ్ళు 6 రోజులు పనికి వెళ్తారు, వాళ్ళ జీవనోపాధి సంపాదించుకుంటారు. 7వ రోజు వచ్చి కూర్చుంటారు నా ఎదురుగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నేను బోధిస్తాను వాళ్ళకి. వాళ్ళని నేను ఆధ్యాత్మికంగా దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు భౌతికంగా నన్ను వాళ్ళు పోషిస్తారు. ఎట్లా? ఈ 6 రోజులు కష్టపడిందంతా మీరు తీసుకొచ్చి దశంభాగ రూపంలో ఇవ్వాలి అంతే. 6 రోజులు కష్టపడేదంతా నాకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? గుడిమెట్ల దశంభాగ రూపంలో ఇవ్వాలంటున్నా. మరలా చెప్తున్నాను, 6 రోజులు కష్టపడినంతా నాకు ఇస్తే వాళ్ళు గుడిమెట్ల దగ్గర అడగ తింటారా? రైల్వే స్టేషన్లో అడగ తింటారా? 6 రోజులు కష్టపడినంతా ఇవ్వరు. వాళ్లకు ఎంత ఇవ్వాలని దేవుడు ప్రేరేపణిస్తే అంత ఇస్తారు. కానీ
దశమ భాగమే ఇవ్వాలి, సరే ఈసారి కాకుండా నెక్స్ట్ సారి మీకు కవర్లు ఇస్తాము. ఎవరైతే దశంభాగము అనే పదాన్ని ప్రయోగిస్తున్నారో కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టి గల్లీలో ఉండేటువంటి చిన్న పాస్టర్ దాకా ఎవరైతే దశంభాగం ఇవ్వాలని బోధిస్తున్నారో వాళ్లకు బైబిల్ మీద అవగాహన లేదు అని అర్థం. ఓకే, అంతే. ఒక వ్యక్తి అంటాడు దశం భాగం అంటే 10% కాదు 25% అని ఒక వ్యక్తి అంటాడు. లెట్ ఇట్ బి 30%. ఒక్కసారి ఇది వినే ఉంటారు మీరు. మీ మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా, సుకుడుగా అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట పుదీనా కట్ట కూడా తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ వ్యక్తి? పాస్టర్ అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, దశం భాగాలంటే డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా, అది కొత్తిమీర సొరకాయ బీరకాయ ఏదైనా కొంతవరకు తీసుకురావాలి. కొత్తిమీర కట్ట కాదు, చీపురు కట్ట తీసుకుని కొట్టాలి అంటాను అంతే. కొత్తిమీర కట్ట కాదు, చీపురు కట్ట తీసుకుని కొట్టాలి. ఎందుకంటే అసలు ఏంటి అడుగు తినడం అంటే ఇట్లా ఉంది అని అంటున్నా అంతే. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తా. ఈయన ఏమంటున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రెండు చేతులు పైకి లేగాలి చెప్తాను, మక్కలు దిగిపోతే లేకపోతే ఏంటంటే 2 చేతులు పైకి లేపి చెప్పాలి, లేదంటే మక్కిలి కొడతా అంటున్నాడు ఒక పాస్టర్. రెండు చేతులు పైకి లేగాలి చెప్తాను, మక్కలు దిగిపోతే లేకపోతే. చూడండి, వీళ్ళందరూ పాస్టర్లు అని చెప్పుకొని లేదంటే ఒక స్క్రీన్ ఆ పెట్టి మాట చెప్పినటువంటి తమ్ముడు నాకు తెలుసు. ఓకే, ఆ మాట చెప్పిన తమ్ముడు రాజమండ్రి దగ్గర గొమ్మల దొడ్డిలో ఉంటాడు. బిల్డర్ అనుకుంటా. ఆ వ్యక్తి పాస్టర్ కాదు, వాళ్ళ నాన్న పాస్టర్. ఆ అబ్బాయి ఆ ఫ్లోలో చెప్పాడు, కొత్త కదా, వేదిక ఎక్కడ కొత్త కాబట్టి ఏదో ఫ్లోలో చెప్పాడు. తర్వాత చాలా రిపెంట్ అయ్యాడు. మంచి పాయింట్ చెప్పారు అన్న. అంటే వాళ్ళ నాన్న పాస్టర్ అయినంత మాత్రాన కొడుకు కూడా అదే ఫీల్డ్ లో ఉండాలి, నేను కూడా పాస్టర్ అని చెప్పి తగిలించుకోవాలి, ఒక బ్లేజర్ ఒక కోట్ వేసుకొని 5 minutes స్పీచెస్ చెప్తే పాస్టర్ అయిపోతారా? ఎట్లా ఎగ్జాంపుల్? నేను లాస్ట్ టైం ఒక వ్యక్తిని కూడా అడిగినా, చెప్తా, కానీ నాన్న పాస్టర్ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఎన్నో ఏళ్ళుగా బోధిస్తున్నాడు కాబట్టి నేను కూడా పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తులల్లా ఉదాహరణకు చెప్పాలని నేను రీసెంట్ గా అవినయ్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసిన. ఎట్లా మీరు ఎట్లా పాస్టర్ అయ్యారు అని అంటే, నేను తరోగా 3-4 సార్లు బైబిల్ చదివినా, నాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద, అండ్ మోరోవర్ మా నాన్నగారు కూడా గతంలో పాస్టర్ అని చెప్పిండు ఆయన. అంటే నాన్న పాస్టర్ అయినంత మాత్రాన కొడుకు కూడా పాస్టర్ అవ్వాలని ఏమైనా ఉంటుందా? అలాంటి నియమ నిబంధనలు ఏమైనా బైబిల్లో ఉంటుందా? పాస్టర్ తనం అనేది వారసత్వం కాదు. పాస్టర్ తనం అనేది వారసత్వం కాదు. బైబిల్లో గ్రేటెస్ట్ లీడర్స్ ఉన్నారు. గ్రేటెస్ట్ లీడర్స్ మోషే ఉన్నాడు ఉదాహరణకి. మోషే తదనంతరం మోషే పిల్లల నాయకత్వం చేయలే. యెహోషువ అనేటువంటి సంబంధం లేనటువంటి మోషే అనే వ్యక్తి లేవీ గోత్రానికి సంబంధించాడు. యెహోషువ అనే ఆయన ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించాడు. ఆయనకి లీడర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది. యెహోషువ తదనంతరం యెహోషువ పిల్లలు లీడర్స్ కాలే. అలా ఏంటంటే బైబిల్లో నాయకత్వం అన్నది వారసత్వం కాదు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తుంటే వాళ్ళు నాయకులుగా వ్యవహరించారు. మీరు మంచి ప్రశ్న అడిగారు. తండ్రి పాస్టర్ అయితే పిల్లలు కూడా పాస్టర్ కావాలనా అంటే, ఇప్పుడు నేను పాస్టర్ని కదా, నా కొడుకు పాస్టర్ కావాలి అన్నది నా ఆలోచన. అది ఎవరికైనా ఉంటుంది, నా ఆలోచన. ఎందుకంటే పాస్టర్ తనం అనేది ఎంత గంభీరమైనదో, ఎంత బాధ్యత కూడుకున్నదో, ఎంత సమాజ హితాన్ని కోరుకునేదో బైబిల్ బట్టి నాకు తెలుసు. కాబట్టి వాడు కూడా ఇలాగే సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తూ సమాజాన్ని దేవుని వైపు తిప్పేటువంటి ఇంటెన్షన్ లో పాస్టర్ తనం అనేది చాలా చాలా గొప్పది, గంభీరతనం. చాలా కొంతమంది పాస్టర్లు అని చెప్పుకుంటే చాలు, మనకు నెలసరి ఆదాయం ఇంత సంపాదించుకోవచ్చు. నేను దాని దగ్గరికి వస్తున్నా. ఈ పాస్టర్ అనేటువంటి ఈ స్థితిలో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో నాకు తెలుసు. కాబట్టి అలాంటి ఆధిక్యత నా కొడుకు కూడా పొందాలన్నది నా ఆలోచన. కానీ బైబిల్లో చెప్పిన అర్హతలు కనుక నా పిల్లాళ్ళలో నాకు కనిపించకపోతే, రేపు నేను వెళ్ళిపోయేటప్పుడు వాడికి గనక ఈ అర్హతలు కనిపించకపోతే, బైబిల్లో 16 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక పాస్టర్ అంటే ఈ 16 లక్షణాలు ఉంటే వాడు పాస్టర్. ఉంటాయా జగన్ గారు? నియమ నిబంధనలు ఒక పాస్టర్కి ఎలా ఉండాలి బైబిల్లో ఉన్నాయి. తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను ఉన్నాయి. 16 ఉంటాయి. 16 లక్షణాలు ఉన్నాయి. ఈ 16 లక్షణాల్లో ఏదైనా మిస్ అయితే వాడు పాస్టర్గా పనికిరాడు. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ 16 లక్షణాల్లో నా కొడుకు ఏదైనా మిస్ అయితే నేనే వాడిని పాస్టర్గా చెయ్యను. వాడిని చదివిపిస్తున్నాను, వాడు చదువుతున్నాడు, వాడు ఏదైనా చేయొచ్చు. వాడు ప్లేయర్ కావచ్చు, లేకపోతే ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే వాటికి ఆ క్వాలిఫికేషన్ వాడు సెలెక్ట్ అయితే వాటిని వెళ్ళిపోతాడు. కానీ బైబిల్ పట్టుకున్నటువంటి ఒక పాస్టర్గా
ఈ క్వాలిటీస్ లేకుండా వాడిని నేను పాస్టర్గా చెయ్యను. Accept చేయాలి. అయితే నేను వాడు పాస్టర్ కావాలని కోరుకుంటాను ఒక తండ్రిగా. కానీ వాడు పాస్టర్ క్వాలిఫికేషన్ లేకపోతే అనుమతించను, ఏది దేవుడికి లోబడి. అయితే ఈరోజు సమాజంలో చాలా మట్టుకు వాళ్ళ నాన్న పాస్టర్ ఉంటాడు, కొడుకు కూడా పాస్టర్ అవుతాడు, కూతురు కూడా పాస్టర్ అవుతుంది, బామర్ది పాస్టర్ అవుతాడు, తమ్ముడు పాస్టర్ అవుతాడు. ఫ్యామిలీ మొత్తం ఇక ఉప్మా తినే బ్యాచ్ లెక్క. కుటుంబ పరిపాలన అనేకంటే కూడా కుటుంబ రాజరికం. ఈ చర్చికి వచ్చే వాళ్ళంతా బానిసలు అయిపోతున్నారు. ఇది ఎక్కువ శాతం జరుగుతుంది. వాళ్ళంతా రాజులే. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మీకు తెలియాలి. మీ ద్వారా మొత్తం క్రైస్తవాన్ని కూడా తెలియాలి. ఉదాహరణకి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ని తీసుకుందాం. ముసుగుల గుద్దులాట ఎందుకబ్బా? బాగా నోటెడ్ ఉంది మీకు ఆ పేరు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవడు దొంగ తెలుసు. మీకు సేమ్ అట్ ది సేమ్ టైం మీకు కూడా సేమ్ టైం నేను బైబిల్ లేఖనాలు మాత్రమే, ఈ బైబిల్ మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిపాలించాలి. మనుషులు కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు, మనుషుల పద్ధతులు కాదు, వ్యక్తిగత మనిషి కాదు క్రైస్తవ్యాన్ని పరిపాలించాల్సింది బైబిల్ మాత్రమే అనే దాని మీద స్టాండ్ అయిన వ్యక్తిని నేను. మంచి కోట్ చెప్పారు. ఇలాంటి నాకు దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దొంగలందరూ లిస్టు తెలుసు. మీరు ఇంతకుముందు అన్నారు 100 మందిని చెప్తాను, నేను 200 మంది చెప్తాను ఈ దొంగలందరూ కలిపి. అలాంటి వాళ్ళందరూ అలా బైబుల్ని పెడతో పట్టించే వాళ్ళందరూ లిస్టు మీరు పెడితే వాళ్ళందరికి పైన పెట్టే పేరు ఎవర్రా అంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్. మన ఏపీలో అయితే, అటు తెలంగాణలో అయితే దినకరన్ ఫ్యామిలీ ఒకటి ఉంది. ఈయనకంటే ముందు ఆ బ్యాచ్ పెద్దది. అయితే ఆ తమిళనాడులో ఉన్నటువంటి దరిద్రాన్ని తెలుగులో తర్జుమా చేశాడు ఇక్కడ మన కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు.